పుట్టగానే ఇచ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసి నన్ను ఊరి తీయాలి, వేడ పట్టి గొంతు పుస్కి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం నేను జన నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఇవ్వటి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పట్టించాడు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తుంటే తప్పుకుండే ముసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాన్ని వాళ్ళ. కోల్కతా ఆర్జికల్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ అత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని, మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యురాలి మృతికి నిరసనగా ఆందోళనలు మొదలుపెట్టాయి. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీసి గురుగులు నడు మీద చీసి కోరారు పరుగులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల పట్టున్న వెంట పడని చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి లోకల్స్ చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. దాన్ని పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ పోగానే ఇంటికెళ్ళిపోతారు. అన్నయ్యా నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎరుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెళ్ళంటే ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం కొట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడొస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మక్క కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. అంటే నేను కింద పడలేదు కూడా అనుకున్న కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి నోట్లో పెట్టి కన్నమంటూ లెక్కట్టు తొట్టి కొట్టి ఎవరు బతుకుతారు అని నెదరే రాసి నా చేతులు పెట్టి పని గురి వేశారు, చేతులు దులిపేశారు. Mama, sorry,